దేవుడు నీ కష్టాతీతం అనుభవించడం అనే మొదటి వాక్యం నా జీవితంలో నాకు దయచేసినట్లు దేవుడు నాకు మేలు 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 దయచేశాడు. మరి ఇదే రీతిగా మరి దేవుడు ఆ కష్టాతీతాన్ని ఇచ్చినప్పుడు మనము చేయాల్సిన పని ఏంటి అంటే, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఖచ్చితంగా మనకు చెప్పేది ఏంటంటే, మనం మన కష్టాతీతంలో 10వ వంతు దేవునికి ఇచ్చినట్లయితే దేవుడిని మనము నేను ఇది చేశాను, నేను నా కష్టాతీతం నేను ఇచ్చాను ఏసయ్యా అని మనము గట్టిగా ఆయన అడిగినప్పుడు ఆయన మనకి ఎంతో అద్భుతంగా మనల్ని ఆశీర్వదిస్తారని మరి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మరి ఖచ్చితంగా మరి చెప్తారు. అదేవిధంగా 10వ వంతు అంటే కేవలం మన కష్టాతీతంలోనే కాదు, మన జీవితంలో మన సమయంలో 2.5 hours మరి దేవుడికి 10వ వంతుగా మనము దయచేయాలి. దేవుడి చిన్న సాక్ష్యం జీవించగాక. ముందుగా దేవుడి వందనాలు, దేవుని నామమున అందరికీ వందనాలండి. మరి దేవుడు మరి నాకు ఇచ్చినటువంటి వాక్యము అవసరత. మరి ఫిలిప్పు 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నాకు అవసరత మరి మా చిన్నప్పటి నుంచి దేవుడు మాకు అవసరతను ప్రతిదీ తీర్చుతూనే ఉన్నాడు. నా కుటుంబం మొత్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. మేము అడిగిన ప్రతి అవసరతలో, మేమున్న ప్రతి పనిలో కానీ, మేమున్న ఏ కండిషన్ ఉన్నా కూడా దేవుడు మాకు అవసరతను మాకు ప్రతి దాంట్లో తీరుస్తూనే మరి దేవుడిని మాకు మా కంటికి దేవుడు బాగా చాలా అంటే ఏ విధంగా అంటే ఆయన ఐశ్వర్యాన్ని మాకు దయచేస్తూనే ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో కానీ, ప్రతి ఒక్క కండిషన్లో కానీ. గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడాడు, ఇప్పుడు కూడా కాచి కాపాడుతూనే ఉన్నాడు. మరి దేవుడు మాకు ఇస్తున్నటువంటి కాపుదలను బట్టి దేవుడికి వందనాలు. ఇచ్చిన సమయానికి దేవుడు మరి దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు. మరి యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనంలో, మీరు ఎవరికైనా జ్ఞానము కొలువై ఉన్న ఎడల అతను దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను. మనం చూసినట్టయితే మనం దేని కోసమైతే దేవుని అడుగుతామో దేవుడు అది దయచేస్తాడు. నా యొక్క జీవితంలో నేను ఎక్కువగా అడిగింది ఏంటంటే, దేవా నాకు జ్ఞానం దయచేయు అని. సో దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు. నా చదువులేదు, నేను ఇంత ముందుకు రావడానికి కూడా దేవుడు నాకు జ్ఞానం ఇచ్చి నన్ను నడిపించాడు. ఈ యొక్క సాక్ష్యం దేవుడు ఇచ్చేవాడు. దేవుడు నామం అందరికీ వందనాలండి. మరి నా సాక్ష్యం ఏంటంటే, దేవుడే స్థిరపరిచేవాడు. సో ఇప్పటివరకు జరిగిన అన్నింటిలో కూడా, అంటే నా చదువులో కానీ, నా పనుల్లో కానీ, ప్రతి విషయంలో కూడా దేవుడే స్థిరత్వం అనేది ఇచ్చి ఆలోచన కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా కానీ మన జీవితాల్లో దేవుడే మా బలవంతా ముందుకెళ్తే అప్పుడు మనకి ఏదైనా కానీ స్థిరత్వంగా ముందుకు తీసుకెళ్ళాలని దేవుడు చెప్తున్నాడు. సాక్ష్యం దేవుడు. మరి నా సాక్ష్యం ఏమంటే, యోహాను గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గము సత్యము జీవము, వారిని తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు అని నా సాక్ష్యం అండి. మరి మా లైఫ్ లో ఒక మార్గంగా దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడు. మేము ఇక్కడ కోమల్ ఇక్కడ ఉన్నామంటే దేవుడు కృప చేతనే మమ్మల్ని, అసలుగా మేము హిందూయిజం నుంచి ఇక్కడికి రావడం, ఆంధ్ర నుంచి మన తెలంగాణ రావడం, అది ఏ చిత్త ప్రకారం మేము ఇక్కడికి వచ్చాం మాకైతే తెలియదు. కానీ ఇక్కడికి వచ్చి దేవుడిలో ఇంత ధైర్యంగా ఉండి ఒక మార్గంగా మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు దేవుడికి ఉన్న నా వాక్యం ఏంటంటే, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 11వ వచనం, ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారు రక్షణ పొందుదా అన్నాం. అంటే కృప, దేవుడు మా కుటుంబం మీద కృప నుంచి బట్టి మేము ఇప్పుడు రక్షణ పొందాము. మా కుటుంబంలో ఆయన కృప ఉండబట్టి, ఎడబాయని ఆయన కృప వల్లే మా కుటుంబం ఇంత మంచిగా ఉందని చెప్తున్నాను. నేను నీకు సహాయం చేయదను, ధైర్యం కలిగించదను. దేవుడు ప్రయత్నం. నా టెస్టిమోనీ ఏంటంటే ధైర్యం.
దేవుడు ఇక్కడ నన్ను నిల్చోబెట్టినందుకు, అలాగే నా స్టడీస్లో, అలాగే నా కుటుంబ సభ్యులతో మాట్లాడినందుకు, దేవుడు నాకు ధైర్యం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందరికీ ప్రేస్తున్నా. నాకు దేవుడు ఇచ్చిన వాక్యం ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడతాను. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. యాక్చువల్గా నాకు 5th క్లాస్లో ట్యూమర్ వచ్చిన హ్యాండ్ ఆపరేషన్ అయిందని మీకు అందరూ తెలిసిందే. నాకు ఆ టైంలో సంఘం ప్రార్థన, నా కుటుంబ ప్రార్థన అంతా నాకు దయచేసి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుడు నన్ను స్వస్థపరిచి తిరిగి మళ్ళీ దేవుడిని ఆర్థిస్తున్నందుకు దేవుడు నన్ను స్వస్థపరిచి నమ్ముతున్నాను. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించిన కాక. దేవుడే రక్షించువాడు. 1వ యోహాను 4వ అధ్యాయం 10వ వచనము. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. రక్షణ అంటే బాప్తిజము వలనే కాదు, మనము దేవునిలో మనస్సు పొంది ఉండడము, దేవుని యందు ఎదగడము. ఇచ్చిన సాక్ష్యానికి దేవుడు దీవించుకోవాలి. కీర్తనలు 91వ అధ్యాయము 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు లేకుండా నీ గుడారాన్ని సమీపించదు. నాకు ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడాడు. సాక్షి దేవుడు.